పొద్దున్నే పేపర్ చదువుతున్నారు? ఏం లేదు, ఈరోజు ఏం వార్తలు ఉన్నాయా అని తీసా. పొద్దున్నే స్పీడ్ పెంచండి, అమరావతి, ఏంటేంటో ఉన్నాయి. మనకి దగ్గరగా ఉన్నాయి, ఏం లేవులే. చెప్పు. మీరు పేపర్ చదువుతున్నారు, పేపర్లో వార్తలన్నీ ఉన్నాయి. మన ఇంట్లో మనిషి ఏది కనబట్లా. ఇంత తెల్లారైనా పొద్దుకిని ఈ మనిషి లెగవలేదు. ముసలోళ్ళం ఇద్దరు ఉన్నాం, కాసిన టీ నీళ్ళు పొయ్యాలని తెలియదు. ఏది ఇంకా లెగవలేదేంటి మహాతల్లి? ఎక్కడుంది ఈ మహాతల్లి? కీర్తన. అత్తయ్య అత్తయ్య చెప్పండి. అత్తయ్య తల్లి లేసావా అమ్మా? లేచాను అత్తయ్య, చెప్పండి. కాసిన టీ నీళ్ళు పొయ్యాలి కదా. ముసలోళ్ళం ఇద్దరు కూర్చున్నాం ఇక్కడ. మీ మావయ్య పేపర్ అంతా తిప్పేశాడు అప్పటికే. కాసిన టీ నీళ్ళు. అలాగే అత్తయ్య, తీసుకొస్తాను అత్తయ్య. ఎందుకే కాంతం చిన్న దీనికి టీ కావాలంటే పొద్దున్నే. ఎందుకే కాంతం చిన్నపిల్ల అలా అరుస్తూ ఉంటావు. కొత్తగా కాపురానికి వచ్చిన పిల్ల, నువ్వు అరిస్తే బెదిరిపోతుంది. నాకంటే తప్పదు కట్టుకున్న వాడిని, వాడికంటే తప్పదు కన్న తల్లి. కానీ తను అలా కాదు కదా, ఇప్పుడే కదా మన ఇంట్లోకి వచ్చింది. నీ అరుపులు కేకలు ఇంకా అలవాటు అవ్వలేదులే, టైం పడుతుందిలే కాంతం. మీరు ఊరుకోండి. మరీ మెల్లమెల్లగా మెత్తగా ఉంటే నెత్తినెక్కి కూర్చుంటారు. మీ అమ్మ అరవలేదా ఏంటి నన్ను? అప్పుడేం మాట్లాడలా. నా తరం వచ్చింది, నేను అరుస్తాను, మీరు మాట్లాడకండి. గారు టీ అండి, తీసుకోండి. మావయ్య గారు టీ తీసుకోండి. చిచ్చి, ఏంటిది? ఏంటమ్మా ఇది? టీ అత్తయ్య గారు. దీన్ని టీ అంటారా? మీ అమ్మ మీ నాన్న ఇలానే పెంచారా నిన్ను? కనీసం టీ నీళ్ళు పెట్టడం కూడా రాదా నీకు? అత్తయ్య నన్నంటే అన్నారు, మా అమ్మ నన్నేమనంటే మాత్రం ఊరుకోను అత్తయ్య. పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? ఏం మీదకి వస్తున్నావు? కాంతం ఏంటి అంత కోపం నీకు? శాంతం అంటాం కాదు. ఆ పిల్లకి కాస్త మంచి మాటలు నేర్పండి. పెద్ద చిన్న లేకుండా మీదకి వస్తుంది. కాస్త టీ నీళ్ళు కాయటం కూడా రాదు. ఇట్రా శాంతం, ముందు కూర్చో, నువ్వు కూర్చో. కాంతం శాంతంగా ఉండు కాసేపు. కాంతం శాంతం అని జపం చేయి ఓ 10 నిమిషాలు. మీరు చేయండి కాంతం అని. ఈ వయసులో కాంతం శాంతం అని నా చుట్టూ తిరగబాకండి. పేపర్ చదువుకుని అటు వెళ్ళి కూర్చోండి. అబ్బా, అసలు కాంతం అన్న పేరు ఎందుకు పెట్టారో కానీ మీ అమ్మోళ్ళు సూర్యకాంతం అని పెట్టాలి, నీకు బాగా సెట్ అయ్యేది. కీర్తన, ఏమే ఒకసారి ఇట్రా. అత్తయ్య గారు టీ పెట్టావు మహాతల్లి, భలే పెట్టావమ్మా. నోరంతా పాడైపోయింది. మీ మావయ్య గారికి మీ ఆయనకి కొంచెం ఏమైనా కూర వండి పెడతావా? ఏం కూర వచ్చి నీకు వండటం? అదే కోడిగుడ్డు, దాని పక్కన ఉల్లిపాయలు. కోడిగుడ్డు దాని తల్లి అవన్నీ కాదు కానమ్మా. కాస్త చికెన్ తెచ్చి ఇగురు కూరలాగా వండి పెట్టు మీ మావయ్య గారికి. ఉల్లిపాయలు ఎక్కువేనా అత్తయ్య గారు? అది కూడా నన్నే అడిగమ్మా. మీ అమ్మకు ఫోన్ చేసి కనుక్కో. నాకు మాత్రం ఈ చికెన్. అత్తయ్య గారు నేను ఇందాక చెప్పాను అత్తయ్య గారు, మా అమ్మనే ఉంటే ఊరుకోని అత్తయ్య గారు. ఏనంటే నన్నానండి. నువ్వు నోరు అంత లేపితే మాత్రం ఊరుకొని చెప్తున్నా. ఎంతో అంతవరకే మాట్లాడు నువ్వు. వాళ్ళిద్దరికి చికెన్ వండు, నాకు మాత్రం పళ్ళు సరిగా బాగా మటన్ తెచ్చి ఒక 1/2 కిలో చక్కగా ఎర్రగా మొన్న చేసేవి రాళ్ళులాగా అలా కాకుండా మెత్తగా వండు. వెళ్ళి రెడీ చేసుకోపో. సర్లే ఓ కాంతం, ఎందుకు అంత కోపంగా చిరాగ్గా ఉంటావు? బీపీ వస్తుంది కాంతం. అసలే నీకు మోకాళ్ళ నొప్పులు కూడా. నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోవాలి కదా. రేపు నిన్ను నన్ను నడిపించాల్సింది, చూసుకోవాల్సింది తనే కాంతం. శాంతంగా ఉంటావు, నేర్చుకో. నన్ను చూడు ఎంత శాంతంగా ఉన్నాను. మీరు శాంతంగానే ఉంటారు. ప్రతి ఇంట్లో మామూలు శాంతంగానే ఉంటారు. మీరు అలానే ఉండండి. నాకు అసలుకే మోకాళ్ళ నొప్పులు, ఎక్కువ మాట్లాడితే నొప్పులు ఇంకా పెరుగుతాయి. వెళ్ళి మీ పని చూసుకోండి, రెడీ అవుతూ ఉండండి. ఆ పిల్ల వంట చేసిందో లేదో కానీ మీరు. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది కానీ వెళ్ళొస్తాను. కాంతం, ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను మరి. వెళ్ళండి. అన్నీ పెట్టుకున్నారా? ఎప్పుడన్నా చూడు కోపంగా చిరాగ్గా వెళ్ళండి కానీ ఒక్కసారైనా ప్రేమగా సౌమ్యంగా వెళ్ళిరండి జాగ్రత్తగా పిలిచావా? ఒక్కసారైనా మనసులో కొనుక్కుంటున్నారా, పైకి కొనుక్కుంటున్నారా? మీకు అంత ధైర్యం వచ్చింది ఏంటి? పైకే చెప్తున్నా, నీకు వినపడాలని. వెళ్ళండి తొందరగా. ఒకసారైనా చెప్పు కాంతం, సౌమ్యంగా వెళ్ళండి అని చెప్పు. చెప్పే రోజులు వస్తాయిలేండి, వెళ్ళండి. ఇప్పుడు ఏదో ఒక రోజు శాంతంగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా. జాగ్రత్తగా ఉండు. కీర్తన, కాఫీ తీసురా. ఏమండి, వస్తున్నానండి. త్వరగా తీసురా, అవుతుంది. వస్తున్నానండి.
వావ్ కీర్తన సూపర్ చేసావు డార్లింగ్. అయ్యో మీరు అలానే అంటారులేండి. ఏంటి అలా ఉంది, నీ ఫేస్ ఏంటి డల్గా ఉంది? ఏం చేయాలండి? మీ అమ్మగారు ఏదో ఒకటి అంటూనే ఉన్నారండి. అమ్మ పెద్దదిలే, ఏదన్నా అంటే సర్దుకో. ఏం ఆమె పెద్దదండి, మాటలు మా అమ్మని తిట్టిద్ది, మా నాన్న తిట్టిద్ది, అందరినీ తిడుతుందండి. ఆవిడ ఏ మాటన్నా పట్టించుకోకరా, నేను ఉన్నాను కదా నీకు, ఎందుకు భయం? అంతే అంటారులే మీరు కూడా. నువ్వు అలా చిన్నబుచ్చుకోకమ్మా. సరే కానీ నాకు ఆఫీస్ టైం అవుతుంది, సో నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు అయ్యో అమ్మ టిఫిన్ పక్కన చేసి వెళ్తురు ఉండండి. సరే నేను మరి ఆఫీస్కి వెళ్తున్నాను. ఓకే అండి. నేను చెప్పడం మర్చిపోయాను, నాకు 3 days క్యాంప్ ఉంది, నేను ఊళ్ళో ఉండను. సో నువ్వు అమ్మతో గొడవ పడకుండా చక్కగా అమ్మ చెప్పిన మాటలు విని అమ్మ ఎలా చెప్తే అలా ఉండు. నువ్వు బాధపడకు, అమ్మని 3 బాధపెట్టు. రోజులు భరించాలా? ఎలాగోలా సర్దుకో, నేను వచ్చేస్తాను కదా, నాకు ఆఫీస్ సరే టైం అండి. అవుతుంది. అలాగే అండి, బాయ్ అండి. బాయ్ డార్లింగ్. బాయ్. అమ్మో ఇది వంట చేయమంది, ఇప్పుడే తినొచ్చింది. ఆ ట్రూ లైట్ ఫెలోషిప్ వాళ్ళు ఇప్పుడే మటన్ బిర్యానీ పెడితే తినొచ్చింది, మళ్ళీ అడుగుతుంది మటన్ వండాలంట. దేవుడా అయిపోయా. శాంతం వదినా, ఓ శాంతం వదినా. శారం వదినా. అమ్మో కమలమ్మ, ఏంటి ఇద్దరు ఇలా వచ్చారు? కూర్చోండి. బాగున్నావా కాంతం వదినా? కూర్చోండి. కూర్చోండి. ఏంటి సంగతులు ఊళ్ళో? కాంతం వదిన క్రిస్మస్ పండుగ ఎంత బాగా చేస్తుందో చూద్దామని వచ్చాం వదిన. మా ఇంట్లో దేవుందిలే పండగ. మాకు ఒక ఆవిడ ఉంది, ఒక్క పని చేత కాదు, ప్రతి పని నేను వెనకాల పడి చెప్పుకోవడం తప్ప దానంతటా అది సొంతంగా ఒక్క పని రాదు. మీ ఇంట్లో ఎలా జరుగుతుంది పండుగలు? మా ఇంట్లో కూడా బాగానే జరుగుతున్నాయి శాంతం వదిన. ఏమోనమ్మా, ఈ కోడళ్ళు ఉన్నారు, నెత్తినెక్కి కూర్చుంటున్నారు తప్ప ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన పాపను పోలేదు. అయినా కోడళ్ళందరూ అలాగే ఉన్నారు వదిన. అంతేనా? వచ్చినా కూడా పని ఎవరు చేయరు. ఏమోనమ్మా, మరీ మా ఇంట్లో ఉన్న ఘట్టం ఇంకెక్కడా లేదు. కనీసం వండటం రాదు, ఏమైనా పెడితే ఏమైనా చెప్దామన్నా కూడా మొహం ఇంత ఎత్తున పెట్టుకొని కూర్చునేది. మా లాంటి వాళ్ళు ఎవ్వరింట్లో లేరమ్మా. కాంతం వదిన అందరు కోడళ్ళు అలాగే ఉన్నారు వదిన. ఇప్పటికీ నేను మా ఇంట్లో మా కోడళ్ళకి వండి పెడతానే ఉన్నాను, వాళ్ళు తింటానే ఉన్నారు వదిన. నిజమా? అత్తల పరిస్థితి అంతా అలాగే ఉంది వదిన. నువ్వు వండటం ఏంటి సారమ్మా? నువ్వు వండటం ఏంటి? నీకు మోకాలు నొప్పులుగా? వదిన మనకు మోకాళ్ళ నొప్పులు ఉన్నా ఏ నొప్పులు ఉన్నా కోడళ్ళకి చేయాలి వదిన, తప్పదు. నేనైతే చేయించుకుంటాను తప్ప చేసే ప్రసక్తే లేదు వదిన. ఇప్పుడు కోడళ్ళందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నావు వదిన? అత్తలతో చేయించుకుంటారు కానీ వాళ్ళు చేయరు వదిన. నీకు ఆ విషయం అర్థం కావట్లే, నిదానంగా మనం తెలివిగా ఉండాలి. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు అని కూర్చున్నాం అనుకో, వాళ్ళు చచ్చినట్టుగా చేస్తారు. మనకు కాస్త ఓపిక ఉందిలేని అటు ఇటు తిరిగామా అన్నీ మంచి అయితే చేయించుకుంటారు. కాస్త తెలివిగా ఉండండి మీరు కూడా నాలాగా. సరే వదిన, ట్రై చేస్తాం. మేము ట్రై చేస్తాము. సరే ఈసారికైనా కాస్త ట్రై చేసి రండి. మీరు మారిపోతే నన్ను మారమంటారు, లేనిపోయింది. వెళ్ళండి. సరే వదిన, హ్యాపీ క్రిస్మస్ వదిన. సరే వదిన. ఓకే. పప్పులోకి టమాటా ఎప్పుడు వేయాలి? ఏది నేను వంట చేయమన్నాను, ఇది ఎక్కడుంది? మటన్ ఇప్పటివరకు ఎంతసేపు కనిపించట్లా? ఉడకబెట్టాలి? ఓకే. ఈ కీర్తన ఎక్కడ చచ్చింది? వంట చేయమన్నాను, ఫోన్లు చికెన్ చూసుకుంటుందా? ఫ్రై ఎక్కడ కూర్చుంది? ఎలా చేయాలి? గూగులు. ఏది పిల్ల? అక్కడేమో 12 అయిపోతుంది, అసలు ఇంట్లో మనిషి కనపడదు ఏంటి? వంట వాసన కూడా రావట్లా, చేస్తుందా లేదా? కూర ఉడికాక ఇటు పెట్టాలి. కీర్తన, అత్తయ్య ఫోన్ చూసుకుంటున్నావా? అంటే నేను చీరలు చూసుకుంటున్నావేంటి యూట్యూబ్లో? కాదత్తయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? తీసుకొస్తాను అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను అత్తయ్య. ఒక్క 2 నిమిషాలు అత్తయ్య, తీసుకొస్తాను. నీకు చెప్తున్నాను అమ్మాయి, మీ అమ్మ మీ నాన్న దగ్గర సాగినట్టయితే నా ఇంట్లో సాగదు. నీకు వంట చేయమన్నాను చెప్పి 1 గంట అయింది, వేరే వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు, ఇంకా ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నావు. చేస్తే చెయ్యి, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళిపో, అంతే. నా ఇంట్లో మాత్రం ఉండద్దు అసలు. నువ్వు 5 నిమిషాలు టైం ఇస్తాను, నువ్వు గబగబా చేసుకొని రా తొందరగా. తీసుకొని వస్తాను అత్తయ్య. రా తొందరగా చేసుకొని. వాళ్ళ అబ్బాయి ఉన్నప్పుడేమో ఒకలా ఉంటుంది, వాళ్ళ అబ్బాయి డ్యూటీకి వెళ్ళంగానే ఇంకోలాగా మారిపోయింది. దేవత. ఈ టీవీ ఎంతసేపు చూడాలో ఇసుగు పుడుతుంది. వచ్చినాయే వస్తున్నాయి టీవీలో, అటు మొహాలు ఇటు మొహాలు. ఈ పిల్ల ఏమో చెయ్యదు, ఆకలేసిపోతుంది ఇక్కడ. నా కూతురు వస్తే బాగుండు, ఇదేమో వారానికి ఒకసారి కూడా కనబట్ల. మరీ నల్లపోస అయిపోయింది, ఎన్నాళ్ళు ఏందో బిడ్డను చూసి. కాస్త వస్తే బాగుండు. ఏం చేస్తుందో బిడ్డ, ఎన్ని కష్టాలు పడుతుందో అత్తగారి ఇంట్లో పాపం. మమ్మీ
రాతల్లి ఇప్పుడే నిన్ను తలుచుకున్నాను బంగారు తల్లి. రా రా, రా. రా, కూర్చో అమ్మా, కూర్చోదా. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? చేస్తారు తల్లి కూతురు. ఏంటి ఇంత సన్నగా అయిపోయావు? తింటున్నావా? ఇక్కడ కాళ్ళకు పెట్టేస్తాను కదా మరి. అదేంటమ్మా ముసలావిడ చేయట్లేదా ఏంటి నీకు? మరి ఇంత నలుసుగా అయిపోయావు నువ్వు? నన్నే చేయమంటారు మమ్మీ. అట్లా పద్దాక భుజాల నొప్పులు అంటారు, నువ్వే చేయాలి అంటారు నన్ను పద్దాక. నువ్వు తెలివిగా ఉండు, మీ వదనుండట్లా అట్ట లౌక్యంగా ఉండు. ఏ పని రాదని చెప్పు, లేదంటే ఫోన్లో చూసుకుంటూ కూర్చో. అన్నీ నెత్తినేసుకుంటే ఇలా సన్నగా అయిపోతావు. రేపొద్దున కనబడిన కూడా కనబడవు, ఓపికలు ఉండవు. మెల్లిమెల్లిగా అట్టట్టట్ట చేసినట్టే చెయ్యి ఇంట్లో పని. మరి నెత్తినేసుకొని చేయబాకు, చేయమన్నారులే అని. సరేనా? జాగ్రత్తగా ఉండు. వచ్చింది చూడు ఇప్పుడు. చాలే ఇంకా అత్తయ్య. ఏం తల్లి ఏముండవు? మటన్ కర్రీ తినండి. మటనా? ఇదేంటి వంకాయ? మటన్లో వంకాయ వేసి వండుతారు అత్తయ్య, బాగుంటుంది. నేను మటన్ ఫ్రై అమ్మా చెయ్యమంది. అయినా బాగుంటుంది, తినండి అత్తయ్య ముందు. సరే కానీ అమ్మ నువ్వు బిడ్డ పక్కన కూర్చుంటే బిడ్డకు పట్టుకుని నాకు ఒకదానికి తెచ్చావేంటి? కనీసం ఇది కూడా నేర్పలే మీ అమ్మ నాన్న నీకు. ఏంటి కీర్తన నీ పనులు? రోజు రోజుకి ఇంకా పెరిగిపోతున్నావు తప్ప ఒక్క పని చేయటం రాదు నీకు. పక్కన ఆడపిల్ల కూర్చుందా? తీసుకొస్తాను అత్తయ్య. తీసుకుపోయాలి. మమ్మీ ఎందుకు పద్దాక వద్దినట్లా తిడతా ఉంటావు? నీకు తెలియదు, నీ మాటలు నా మాటలు అది విందనుకో నెత్తికెక్కి కూర్చునిద్ది. అట్లానే గడుసుగానే ఉండాలి. ఉంటేనే రేపొద్దున మనకేమైనా పని చేసి పెట్టిద్ది. మెత్తమెత్తగా అమ్మ తల్లి బాగున్నావా అంటే అసలు మన వైపు కూడా చూడదు. అది ఇప్పటికే నెత్తికెక్కుతుంది. ఎట్లాగో కూర్చొని పోస్తుంది ఏంటో మరి చెవుల్లో. తినమ్మా, నల్ల పోసవంట. తిను మటను సొరకాయ వేసి ఉండలే. తిను. వదిన చాలా బాగా వండారు వదిన. అట్లా అనుకో. ఏందమ్మా ఉప్పు కారాలు లేవు, సప్పసప్పగా ఉండ. నేను నీకు మటన్ ఫ్రై ఎర్రగా కాల్చమన్నానా? ఏం పచ్చగా చేసావు? నా కొడుకు కాబట్టి నెత్తిన పెట్టుకుని తింటా ఉంటాను నేను. ఇంకెవ్వరూ తినరా వంట. వెళ్ళిపో వెళ్ళు. ఏంటి మమ్మీ అట్లా అంటావు? దొన్నపోతుల మొత్తం తిని పడేసింది. ఖాళీ చేసి చూడు, ఏం తిన్నట్టు నటించింది. వాళ్ళ కొడుకు వస్తేనే కొడుకు ముందు ఒకలాగా. నువ్వు చక్కగా ఉంది వదిన ననబాకు. వచ్చావా, పెట్టింది కాముగా తిన్నామా, వెళ్ళిపోయామా. నువ్వు మెల్లిగా మాట్లాడటం బగిన పెట్టావనుకో రామ్మ అని నీ చేత కూడా పని చేయించింది. నువ్వు కామ్గా ఉండు, నేను చెప్పింది చేస్తూ ఉండు. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇంట్లో ఏ పని చేయకు, రెస్ట్ తీసుకుంటూ ఉండు. అంతే. అలా అనకూడదు మమ్మీ, కలిసి చేసుకోవాలి. అంతే. కీర్తన ఎక్కడున్నావే? అత్తయ్య చెప్పండి. కాళ్ళు పొద్దు నుంచి లాగుతున్నాయి. అది కూడా చెప్పాలా? ఓ ముద్ద తిన్నాక కాళ్ళు పట్టాలి కదా నాకు. కాళ్ళు ఎంత లాగుతున్నాయి, మోకాళ్ళు పోట్లు వస్తున్నాయి. ఏం చేస్తున్నావు? అది కూడా చిలక చెప్పినట్టు చెప్పాలా నీకు? తిని కూర్చొని మళ్ళీ అరక్క కాళ్ళు నొప్పులు అంట. కాళ్ళు పట్టు. నుంచుంటే ఏ చెయ్యో వచ్చి పట్టదు. నువ్వే కాళ్ళ నేనా? చి, మా నాన్న 6 లక్షలు ఇచ్చి కట్నం ఇచ్చేసింది ఇందుకేనే. చి, మీ నాన్న 6 లక్షలు ఇస్తే నాకు 60 లక్షలు ఆస్తుంది. అక్కడ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. మా ఆయనకి ఒక కింగ్స్ క్యూజ్ అని రెస్టారెంట్ ఉంది. అవన్నీ మీకేగా రేపు పొద్దున్న నేను పెట్టేది. ఆస్తులు అయితే కావాలి కానీ కాళ్ళు నొక్కరా? రా పట్టు, కాళ్ళు పట్టు. కాళ్ళు పోట్లు పుడుతున్నాయి పొద్దు నుంచి. అబ్బో ఎన్ని నొప్పులో అసలు ఎన్ని పడిపోతున్నాయి కాళ్ళు. టాబ్లెట్స్ వేసుకుంటున్నావు కదా మమ్మీ, అయినా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. రిటైర్మెంట్ డబ్బులు అన్నీ రావా? అన్ని వీళ్ళకేగా మొత్తం. చాలే కానీ బాగా పట్టావులే. కాళ్ళు పట్టడం కూడా ఏమి నేర్పుతున్నారు? చలికాలం పట్టేసి ఉంటాయి అత్త బాగా. చాలే అమ్మా, నువ్వు పడితే ఇంకొంచెం పెరుగుతుంది తప్ప తగ్గవు నాకు. చాలు ఆపే. ఇంకా దీన్ని బాధ పడలేకపోతున్నాను నేను. ఏం చేయాలో దీన్ని అర్థం కావడం. కాసేపు పడుకుంటాను కానీ కీర్తన, ఎవ్వరు వచ్చినా ఆ శారమ్మ కమలమ్మ ఎగబడి వస్తారేమో ఇళ్ళకి. ఎవ్వరు వచ్చినా నేను లేనని చెప్పు. కాసేపు పడుకుంటా, డిస్టర్బ్ చేయబాకు. అమ్మాయి కూడా వెళ్ళిపోయిద్ది. కాసేపు పడుకుంటా, ఎవ్వరు వచ్చినా లేనని చెప్పు. సరేనా? వెళ్ళి పని చూసుకోపో. సరే అత్తయ్య. సరే మమ్మీ, మరి నేను బయలుదేరుతున్నాను. సరే అమ్మ, జాగ్రత్త. నువ్వు మాత్రం ఆరోగ్యం జాగ్రత్త. నేను చెప్పినవన్నీ బాగా గుర్తుపెట్టుకో. ఓ పడి ఏమి చేయవు. సరేనా? ఓకేనా? వస్తూ ఉండు, రోజు వస్తూ ఉండు. మీ అమ్మ వదిన మటన్ ఉండగా ఫోన్ చేస్తాను. అప్పుడప్పుడు వస్తూ ఉండు. సరేనా? జాగ్రత్త. కాసేపు వెళ్ళి పడుకోవాలమ్మో. నడువులు లాగేస్తున్నాయి పొద్దు నుంచి. కుర్చీల్లో కూర్చొని టీవీలు చూసి కాసేపు అయినా నడుము ఆల్చకపోతే ఇంక అసలు పనికిరాను నేను. అమ్మో ఏంటి దీని బాధ ఇలా ఉంది నాకు. టీ పెట్టమంటది. టీ పెడితేనే తాజ్మహల్ లేదేంటి 3 రోజెస్ వేసేవంటది. అమ్మో దీని బాధ పడలేకపోతున్నాను. మటన్ కర్రీ నాకు వండు అంటది, చికెన్ కర్రీ కొడుకు వండు అంటది. రేపొద్దున ఆడవాళ్ళు వస్తే ఇంకో కర్రీ వండమంటది. దీన్ని ఇలా కాదు, నేను తట్టుకోలేను. ఏదో విధంగా దీన్ని ఐడియా. మా పిన్ని ఉంది, డాక్టర్ పిన్ని. ఆ డాక్టర్ పిన్ని దగ్గరికి వెళ్ళి ఎలాగలాగా ఒక సజెషన్ తీసుకొని ఏదో ఒకటి చేసేయాలి. అమ్మో
నేను ఈ బాధ పడలేను దేవుడా. నేను అసలు ఈ బాధ పడలేను. ఎలాగైనా మా డాక్టర్ పిన్నిని కలవాలి. వెళ్ళాలి. ఇదేంటో నిద్రపోతుందిగా. అమ్మయ్యా. మేడం, గుండెలో దడిగా ఉంటుంది చూడండి మేడం. రామ్మా, ఒకసారి చెయ్యవమ్మా. ఒకసారి ఇటు రామ్మా. నీకు రక్తం చాలా తక్కువగా ఉందమ్మా. మెడిసిన్ రాస్తాను, అవి వాడు. సరే మేడం. ఈ మెడిసిన్ ఒక 1 వీక్ వాడమ్మా. వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి రా, చెక్ చేస్తాను. సరే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, కమింగ్. పిన్ని, పిన్ని, అయ్యా పిన్ని. కీర్తన, ఏం చెప్పను పిన్ని. రా పిన్ని, రా, కూర్చో, ముందు కూర్చో. కాదు పిన్ని, నీకేం చెప్పరా పిన్ని నా బాధలు. పిన్ని, ఏమైంది కీర్తన? ఏంటి అలా ఏడుస్తున్నావు? పిన్ని, మా అత్త బోరు ఎక్కువైపోయింది పిన్ని. నాకు ఎట్టాగైనా దాన్ని ఏదో ఒకటి చేసేయాలి పిన్ని. నువ్వే ఏదో ఒకటి చెప్పు పిన్ని. ఏమైందమ్మా? ఏంటి, ఏం జరుగుతుంది? ఏంటి పిన్ని, పొద్దున్న లేచిన కాడ నుంచి ఇల్లు తోడమంటది, అంత కళ్ళపు కొట్టమంటది. ఏం చేయాలి పిన్ని? పొద్దున్నే లేచి టీ పెట్టిమంటది, మామయ్యకి అత్తయ్యకి అంటది, ఆ శాంతమ్మ కమలమ్మ అత్తారు వాళ్ళకి టీలు అంటదండి పిన్ని. నేనేం చేయను పిన్ని. కాదమ్మా కీర్తన, నువ్వు కోడలివి కదా, చెయ్యాలి కదా మరి. పిన్ని, నేనైతే కష్టమే పిన్ని. నేను దాంతో ఉండలేను పిన్ని. మా నాన్న పెళ్లి చేసినప్పుడు మా ఆయన్ని చూశాడు కానీ మా అత్తని చూడలేదు పిన్ని. అలా కాదమ్మా కీర్తన, ఆవిడ పెద్ద ఆవిడ కదా, నువ్వు చేసుకోవాలి కదా మరి. ఏం పెద్ద ఆవిడ పిన్ని, అమ్మోదులకు తింటది పిన్ని, ఏం బాగుంది అంటది పిన్ని. అయితే ఒక పని చేద్దామా? దాన్ని లేపేడాక ఏదైనా చేసేద్దాం పిన్ని. చంపేద్దామా? ఓకే పిన్ని, వెంటనే. ఎలా పిన్ని? సరే, అయితే నేను కొన్ని మందులు ఇస్తాను. ఆ మందులు 3 నెలలు వాడు. 3 నెలల తర్వాత ఆవిడ చనిపోతుంది. 3 నెలల? దాన్ని 3 నిమిషాలు కూడా భరించలేకపోతున్నాను పిన్ని. ఓసి పిచ్చిదానా, 3 నెలల్లో కాకుండా నువ్వు 3 రోజులు చంపేసావనుకో, అప్పుడు ఏమంటారు అందరూ? అమ్మా, కొత్త కోడలు వచ్చింది, అత్తగారిని బంగారం లాంటి అత్తగారిని చంపేసింది అని అనరా? అవును పిన్ని, నిజమే పిన్ని. ఆ నింద అప్పుడు నీకేగా వస్తుంది. అవును పిన్ని. మరి సరే, నువ్వే ఏదో ఒకటి చెప్పు పిన్ని, చేసేద్దాం. సరే, అయితే నీకు మందులు ఇస్తున్నాను. ఓసే అత్త, అయిపోయేవే నా చేతిలో. కూర్చోమ్మా. ఇదిగో ఈ ఆయిల్ రోజు 2 సార్లు కాళ్ళకి రాయి, పొద్దున సాయంత్రం రాయి. 3 నెలలు వాడు. పిన్ని, నేను ఎందుకు వచ్చాను? దాని కాళ్ళకి ఆయింట్మెంట్లు రాయటానికి ఇది తీసుకెళ్తాగా. నేను చెప్తుంది అదే కీర్తన. ఆ మందు దేనికి ఇస్తున్నాను అనుకుంటున్నావు నువ్వు? దేనికి? ఆవిడకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మా వారు చెప్పారు పిన్ని, 15 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుందట. అదే, అందుకే ఆ మందు రాయి. ఓకే. ఆ కాళ్ళు పడిపోతాయి. ఇదిగో చాలా పెద్ద డబ్బాల నుంచి తీసి వేసా దీనిలో, నీకోసమే. ఎమ్మంటే చచ్చిపోయిందా పిన్ని? 3 నెలలు వాడాలంటున్నానుగా. అవునా? దీన్ని రోజు 2 స్పూన్లు గ్లాస్ పాలలో వేయి, పొద్దున సాయంత్రం తాగించు. 3 నెలలు. పాలు ఇమ్మంటున్నావు ఏంటి పిన్ని ఇది? ఇవన్నీ ఆవిడని త్వరగా చంపేయడానికి. అవునా? సరేలే పిన్ని, చెప్పారు కదా. ఈ మెడిసిన్ 3 నెలలు వాడు. ఓకే పిన్ని. అప్పుడు నువ్వే చూద్దు కానీ. సరే పిన్ని. సరేనా? అయిపోయేవే బండదానా, నా చేతిలో అయిపోయావు. మా పిన్ని దగ్గర నుంచి మందులు తీసుకొస్తున్నాను, అయిపోయేవే. మోకాళ్ళ నొప్పులు, గీకాళ్ళ నొప్పులు మొత్తం వదిలిస్తా.
ఏది పిల్ల ఎక్కడ పని అక్కడే పడేసింది, బట్టలు మడతలేదు, ఏం మడతలేదు, కాసేపు పడుకున్నానో లేదో ఇల్లు అందరికి అప్పజెప్పేసి పోయింది ఏంటి? ఎక్కడుంది ఈ పిల్ల? కీర్తన, కీర్తన, ఎక్కడ చచ్చావే? అత్తయ్య అత్తయ్య అత్తయ్య, చిన్న పని ఉంటే బయటికి వెళ్ళొచ్చాను అత్తయ్య, క్షమించండి అత్తయ్య. అమ్మ నువ్వు మరి అంత వినయం నటించక్కర్లా. పని గుమ్మాలు డోర్లు ఎక్కడ తీసిపోయావు? ఎక్కడ పోయావు? చిన్న పని ఉండి వెళ్ళాను అత్తయ్య, ఏమనుకోకండి అత్తయ్య. సరే కానీ టీ పట్టప్పు, కాసిన తలకే భారంగా ఉంది బాగా. వెళ్ళు. టీయా అత్తయ్య? టీయేనే పొద్దున పెట్టావే కమ్మనైన టీ. కాదత్తయ్య, పాలు ఇస్తారు అత్తయ్య, పాలు. అలా బూస్ట్, హార్లిక్స్ అవి కలిపి తీసుకొస్తాను అత్తయ్య. బూస్ట్ హార్లిక్స్ రెండు కల్పిస్తావే తీసి? చాలా బాగుంటుంది అత్తయ్య. సరే పడ్రావు. ఏంటి ఎప్పుడు లేనిది వింత? టీ అడిగితే బూస్ట్ హార్లిక్స్ పాలు రకరకాలుగా చెప్తుంది ఈ పిల్ల. ఏమన్నా కలిపిందేమో పోవటానికి తొందరగా, ఆశ మొత్తం రావటానికి. ఒకడే కొడుకాయి అసలుకే నాకు. అత్తయ్య ఇదిగోండి పాలు, తాగండి అత్తయ్య. తాగచ్చా? తాగండి అత్తయ్య, మీకోసమే. సరే సరే అడబెట్టు. ఓకే అత్తయ్య. అత్తయ్య ఏంటి? మీకు వంట ఏమైనా చేయమంటారా అత్తయ్య? ఆల్రెడీ నువ్వు చేసిన మటన్ ఫ్రై ఉంది కమ్మా, రాళ్ళుగా ఉండేవి పొద్దున, అది అరకే అలా కాదు చేస్తున్నాను. అత్తయ్య. అత్తయ్య అలా అనకండి అత్తయ్య, మీకోసం. మీకు చేపల కూర అంటే ఇష్టం కదా అత్తయ్య. చేపల కూర? ఎవరు చెప్పారు నాకు చేపల కూర అంటే ఇష్టం అని? మీ అబ్బాయి చెప్పాడు అత్తయ్య. వామ్మో. సరే చెయ్యి తల్లి. పొద్దున మటన్ తిన్నాను, సాయంత్రం చేపలు తింటాను. ఉంటే ఉంటా, పోతే పోతా. కానీ తీసుకురాపో. వండుకొని వస్తా ఉండు, నీ సంగతి అయిపోయావు నా చేతిలో. నాకేంటి ఈ అమ్మాయిలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఆ అత్తయ్య వండు, ఇచ్చింది కదా, వండు అని చెప్పినా ఆ మందులు చేయదు. కలిపేసి చేపల కూర అంటే ఇష్టం. చివరిసారిగా తిని వెళ్ళిపో, ఓకేనా? అది వస్తున్నావా తల్లి? అత్తయ్య చేపల కూర ఇదిగో. అయ్యో చీర మీద పడిపోయింది అత్తయ్య, సారీ అత్తయ్య. సారీ కావాలని పడేసావు, ఓ పక్క సారీ చెప్తున్నావు. ఏ నైగారమే నీది. సరే కానీ అడబడే. కాకపోతే ఈ పిల్ల ఏంటో అడిగినా ఇవ్వదు, పెట్టినా ఏమీ పెట్టదు. ఓ పక్క చేపల కూర ఉండింది, ఇప్పుడేమో పాలు కలిపించింది. ఏమో మరి నాకేం అర్థం కావట్లా. మనిషిలో నిజంగా మార్పు వచ్చిందా? నా కళ్ళకి అలా అనిపిస్తుందా నిద్రలేగంగానే? ఏమో మరి చూద్దాం. అత్తయ్య మోకాలు నొప్పులు కదా అత్తయ్య, కొంచెం ఆయిల్ రాసిస్తాను అత్తయ్య. ఏమైనా రోజు రాసేది కదా. అత్తయ్య అంటే మీకు మోకాలు నొప్పులు కదా అత్తయ్య, కొంచెం ఆయిల్ రాస్తాను అత్తయ్య. ఏంటో ఈ పిల్ల అడిగినా పట్టదు. ఈ రోజేంటో అన్ని చిత్రాలు చేస్తుంది. మధ్యాహ్నం నుంచి ఆయిల్ అంటుంది, చేపలు అంటుంది, బూస్ట్ అంటుంది, హార్లిక్స్ అంటుంది. అత్తయ్య తగ్గిపోయింది రండి మోకాలు నొప్పులు. అత్తయ్య పడుకున్నారు కదా, ఇంకా మొక్కలకి నీళ్ళు పట్టేస్తే సరిపోతుంది. శారం వదిన, ఓ శారం వదిన, కమలం వదిన, కమలం వదిన రండి. కాంతం వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కొత్త కోళ్ళు వచ్చింది కదా, అవును, ఎలా ఉందో ఏంటో ఒక చూపేసి వద్దాం రా వదిన. ఓకే మనకి వదిన. పనే పాట తిరగడమే కదా. కీర్తన, అమ్మాయి కీర్తన. అమ్మాయి కీర్తన, ఆంటీ రండి ఆంటీ. రామ్మా. ఇంత పెద్దవాళ్ళం వచ్చి పిలుస్తున్నాంగా, తొందర రా ఇక్కడికి. ఆంటీ రండి ఆంటీ. అసలు అత్తలంటే భయమే లేదమ్మా ఈ కోడళ్ళకి. ఏం చేస్తున్నావమ్మా కీర్తన? ఆంటీ మొక్కలకి నీళ్లు పడుతున్నా ఆంటీ. అదేంటమ్మా అమ్మాయి నువ్వు వస్తున్నావు ఏంటి అమ్మాయి? మీ అత్తయ్య లేదా? ఉన్నారులే ఆంటీ, పద్దాకలు ఇంకేం చేస్తారంటీ అత్తయ్య. ఎంత మంచి కోళ్ళం అమ్మాయి, అసలు అత్తకి పనే చెప్పట్లేదుగా నువ్వు. నీలాంటి కోడళ్ళు ప్రతి ఇంటికి ఉంటేనా ఆ అత్తలు ఎంత హాయిగా ఉంటారమ్మా కీర్తన. అయినా వాళ్ళ అత్తయ్య పడుకుందేమో. అవునంటీ, మా అత్తయ్య పడుకున్నారంటీ. ఎంత మంచి కోడలు దొరికిందో. ఏంటమ్మా మీ చుట్టుపక్కల వాళ్ళందరూ, నువ్వేమో మీ అత్తయ్య మంచిది అంటున్నావు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీ అత్త పెద్ద గయ్యాలది.
అయ్యయ్యో కోడల్ని ఆంటీ అలా అనకండి అసలు ఆంటీ, మా అత్తయ్య కోడల్ని చాలా నిల్చోనివ్వట్లేదు, మంచిదండి. కూర్చోనివ్వట్లేదు ఎందుకంటే అంటుంటే? అసలు పిన్ని చెప్పింది ఎవరన్నా చెడుగా మాట్లాడితే నువ్వు మంచిగా చెప్పు ఏం చెప్పింది మా అత్తయ్య, మా పిన్ని. సో నేను వాళ్ళు చెడుగా మాట్లాడాలని మంచిగా మాట్లాడాలి. అయ్యో ఆంటీ అలా అనకండి, మా అత్తయ్య చాలా మంచోళ్ళు ఆంటీ. ఏమోనమ్మా, చుట్టుపక్కల అందరూ అలా చెప్తుంటే మేము విని అసలు కొత్త కోడలు కదా ఎలా ఉన్నావేంటో చూసి వెళ్దామని వచ్చామమ్మా. ఇక్కడ వర్కౌట్ అయ్యేటట్లేదు, అందగారి ఇంటికి వెళ్దా. సరే పద, మనకి పనే బాట, వేరే ఇంటికి వెళ్ళి అక్కడ చూసుకుందాం. ఏమండి ఏమండి చెప్పు డార్లింగ్. ఏమండి గుర్తులేదా అండి? ఏంటిది? అండి ఈరోజు మన పెళ్లి రోజు అండి. అయ్యో మర్చిపోయాను, నా జీవితానికి ఇండిపెండెన్స్ పోయిన రోజు కదా. అబ్బా ఏమండి మర్చిపోయాను. ఏంటండి అలా అంటారు? సరే ఓకే ఓకే, ఇప్పుడు గుర్తొచ్చిందిలే, చెప్పు. ఎప్పుడు క్యాంపులు అంటారు, మీటింగ్స్ అంటారు, వెళ్ళిపోతారు కదా. ఇప్పటికైనా ఈ రోజైనా నన్ను షాపింగ్కి తీసుకెళ్ళండి. షాపింగ్? నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది కీర్తన. ఎప్పుడు వర్క్ అంటారు కదా ఏమండి, ప్లీజ్ అండి షాపింగ్కి తీసుకెళ్ళండి. సరే సాయంత్రం వెళ్దాం, నన్ను ఇప్పటికి ఆఫీస్కి వెళ్ళనివ్వు. నేను ఆఫీస్లో త్వరగా వర్క్ చేసుకొని వచ్చి షాపింగ్కి తీసుకెళ్తా, ఓకేనా డార్లింగ్? ఓకే ఓకే అండి, బాయ్. కాంతమొదినా, కాంతమొదినా, రండమ్మా రండి. మీరు రాక మానరుగా రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి కూర్చో. నువ్వు టీ ఏమన్నా తాగుతారా? తాగేసి వచ్చారు ఎవరింట్లో అయినా? ఊరికనే అన్నాలే చెప్పండి, కాసిన టీ నీళ్ళు తాగుతారా? అంటే మీ కోళ్ళు ఇచ్చిద్దో ఇవ్వదనని మేము తాగేసి వచ్చేసాము. మా కీర్తన టీ ఎంత బాగా పెట్టిద్దో. ఒక్కసారి తాగితే ఇంకా మీరు టీ అలవాటు మానేసుకుంటారు. అదేంటో వదినా, మీ కోడలేమో మేము వచ్చినప్పుడు నీ గురించి అందరికీ చక్కగా చెప్తుంది కదా వదినా, మా అత్త మంచిది, ఏం పని చేయనట్లేదు, మొత్తం మా అత్తే చేస్తుందని. నువ్వేంటి వదినా మీ కోడల చాలా గురించి అలా బంగారం, చెప్తున్నావు? ఒక తల్లిలాగా చూసుకుంటుందని చెప్తుంది, నువ్వేమో అలా చెప్తావేంటి కాంతమోదన? నిజంగా చెప్తుందా? దానికి ఏమైనా పట్టిందేమో. పొద్దున్నుంచి అంటే వెరైటీగా ఉంది. టీ అంటుంది, కాఫీ అంటుంది, బూస్ట్ అంటుంది, హార్లిక్స్ అంటుంది. నిజంగా చెప్పిందా ఏంటి నా గురించి అందరికీ? అదేంటి వదినా, నీ గురించి మీ కోడలు చర్చికి వెళ్ళి ప్రార్థన కూడా చేస్తుందంట వదినా. వదినా తెలీదా? మీ కోడలు చర్చికి వెళ్తున్నప్పటి నుంచే మీ కోడల్లో మార్పుని చూసాం మేము. చర్చికి వెళ్తుందా? అవును. నాకు ఎప్పుడు చెప్పలేదు ఆ పిల్ల. ఎప్పుడు వెళ్తుంది చర్చికి? ఎప్పుడు చూసారమ్మా మీరు? నిజంగా చెప్పండి. అయ్యో అందరూ అనుకుంటున్నారు కదా వదినా, మేము కూడా చూస్తే నీకు తెలియకపోవడం ఏంటి వదినా? మా అత్త మారిపోయారు, మంచిగా అయ్యారు, నేను ప్రేయర్ చేయడం వల్ల, నేను చర్చికి వెళ్ళడం వల్ల అదేమో నా మొర ఆలకించాడు అని చెప్పి తను అందరూ చెప్పుకుంటున్నారు కదా వదినా. మీకు ఈ విషయం తెలియకపోవడం ఏంటి? మీ గురించి అత్తయ్య అంటే ఎలా ఉండాలి, మా అత్తయ్య లాగానే ఉండాలి, మా అత్తయ్య దేవత అని చెప్పి చెప్తుంది కదా వదినా. మీ కోళ్ళు చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి చాలా మార్పు వచ్చింది వదినా మీ కోడల్లో. నిజమే అనుకుంటా. ఏంటో రాత్రులు గదిలో కూర్చొని గుణగుణ అంటూ ఉండిద్ది. పిల్లోడు కూడా లేడు, ఒక్కటే ఏంటో గుణగుణ అంటూ ఉండిద్ది అనుకున్నా. ఈ మధ్య నిజమేనమ్మా అనకూడదు కానీ ఏదో మార్పు వచ్చింది కీర్తనలో. కాళ్ళు పడుతుంది, బిడ్డ కాళ్ళు పట్టిన దగ్గర నుంచి నా నొప్పులు కూడా పోయాయి. ఎక్కడ అసలు నొప్పి జాడే లేదు అసలు. ఏంటో నాకు మార్పు వచ్చినట్లే అనిపిస్తుంది. టీ అడుగుతుంది, టీ ఇస్తుంది, కాఫీ ఇస్తుంది. చేపల కూర వండిందమ్మా, బంగారం ఎంత చక్కగా వండిందో పాపం. ఏనాడు వంట చేసిన పాపాన పోలే ఇంట్లో. కానీ 2 నెలల నుంచి ఎంత మార్పు బిడ్డలు. సరేనమ్మా. అమ్మా చెప్పు మీ కోడలికి మా గురించి కూడా కొంచెం ప్రార్థన చేయమని. సరేనమ్మా, మీరు కూడా మంచిగా ఉండండి. అటు ఇటు తిరిగి అందరిళ్ళకి వెళ్ళబాకండి. సరే వదినా, మేము కూడా మారుతాం వదినా ఇక నుంచి. నిజమే పిచ్చిది. నాకు ఏంటో అనుమానంగానే ఉంది. ఈ మధ్య నాతో బాగుంటుంది, కాళ్ళకి ఆయిల్ అయి రాస్తుంది, పాపం ఏది అడిగితే అది వండి పెడుతుంది. మర్చిపోయాను, ఈరోజు రేపు వాళ్ళ పెళ్లి రోజు అనుకుంటగా. రేపు అనుకుంటా. ఈ పిల్లోడు ఈ పని హడావుల్లో పడి పిల్లకి ఏమైనా కొన్నాడో లేదో, పాపం ఒక చీరైనా కొన్నాడో లేదో. పిచ్చిది, నన్ను చూసుకోవడమే సరిపోతుంది. నా కాళ్ళకి మందులు వేయటం, నాకు టిఫిన్ పట్టడం, నాకు మందులు వేయటమే సరిపోతుంది. చీర ఏమైనా కొనుక్కొస్తే పోయిద్దేమో చీర. ఇప్పుడే వెళ్ళి బజార్కి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొచ్చేస్తా ఉండి బిడ్డకి పాపం. కీర్తన, అమ్మా కీర్తన,
కీర్తన ఈ తల్లి ముసలిలో పిలుస్తున్నాను. అత్తయ్య రామ్మా, కూర్చోదా, కూర్చో, అత్తయ్య చెప్పండి అత్తయ్య. కూర్చో కీర్తన. ఏంటిది అత్తయ్య? ఈ చీర ఎలా ఉంది చూడమ్మా, ఈ చీర ఎలా ఉంది? నాకా అత్తయ్య? ఎలా ఉందమ్మా చీర చెప్పు. బాగుంది అత్తయ్య. మీకా అత్తయ్య? నాకు అదే పిచ్చి తల్లి, నీకేనమ్మా. ఇంకా చాలా నాకెందుకు చీరలు ఉన్నాయి అత్తయ్య దీంట్లో. ఇవి? రేపు నీ పెళ్లి రోజు కదా, వాడు మర్చిపోయాడేమో. చక్కగా మంచి చీర కట్టుకొని నగలేసుకొని ఇద్దరు బయటికి వెళ్ళండి, అలా బయట తినేసి రండి. మీ మావయ్య గారికి నేను వండి పెడతాను ఏదో ఒకటి. ఏమున్నాయి అత్తయ్య? దీంట్లో గొలుసులు ఉన్నాయి చూడు, చంద్రహారం తెచ్చానమ్మా నీ కోసం. ఇది మా అత్తగారు నాకు ఎప్పటి నుంచో దాచిచ్చిన చంద్రహారం, నా కోడలికి ఇద్దామని ఉంచాను. తీసుకో, ఎలా ఉందో చూడు. నాకెందుకు అత్తయ్య? నేను తీసుకోమ్మా. నాకెందుకు అత్తయ్య? కూతురువైనా కోడలువైనా, నాకు ఆల్రెడీ కూతురు ఉన్నా, నువ్వు ఇంకో కూతురు లాంటి దానివి. పట్టుకో, ఇది చంద్రహారం వేసుకో, ఎంత బాగుందో నీకు. వేసుకొని చూడు. అయ్యో ఇవన్నీ నాకెందుకు అత్తయ్య? లేదమ్మా, నువ్వు కోపంతో చేసిన, మంచితనంతో చేసిన, నువ్వు కాళ్ళకి ఆయిల్ రాసిన దగ్గర నుంచి ఎక్కడా నొప్పి అనే జాడే లేదు. అసలు 15 సంవత్సరాలుగా మోకాల నొప్పులతో బాధపడుతున్నా. నువ్వు ఆయిల్ రాసేప్పటి నుంచి నాకు అసలు ఎక్కడా కూడా కాళ్ళకి నొప్పే లేదమ్మా. బంగారు తల్లి, ఈ ఆస్తి పేపర్లు మొత్తం నీ పేరు మీద రాశాను, ఇవి కూడా ఉంచుకో నువ్వు. అయ్యో ఇవన్నీ ఎందుకు అత్తయ్య? రేపు నా రిటైర్మెంట్ ఆస్తి నీకే, మాకున్న ఆస్తి మొత్తం నీకే, మొత్తం నీకేనమ్మా. ఈ పేపర్ నీ దగ్గర ఉంచుకో, ఇంటి పత్రాలు అన్నీ నీకే ఇచ్చాను. కూర్చోదా, మా ఇంటికి నేను నువ్వేనమ్మా నటిస్తుంటే మహారాణివి. మా అత్తయ్య ఆస్తి పత్రాలు కూడా చేతిలో పెట్టింది. అయ్యో ఇదేంటి, నేను నటిస్తుంటే ఈవిడ నిజమే అనుకుందా ఏంటి? అమ్మో ఇలాంటి అత్తని నేను మిస్ అవ్వకూడదు. అయ్యో ఎలాగైనా మా పిన్నిని కలవాలి. అత్తయ్య ఈ చీర కట్టుకో, నగలేసుకో, రేపు పొద్దున నువ్వు మా అబ్బాయి చక్కగా బయటికి వెళ్ళండి. అవును, నువ్వు చర్చికి వెళ్తున్నావంటగా? చెప్పండి అత్తయ్య. వెళ్తున్నాను అత్తయ్య. నా కోసం కూడా ప్రార్థన చేస్తున్నావంటగా అమ్మా? అవునత్తయ్య. నువ్వు ఎప్పటి నుంచి అయితే ప్రార్థన చేయడం స్టార్ట్ చేసావో అప్పటి నుంచి నా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోయాయమ్మా. మీ దేవుడు గొప్ప దేవుడు అనుకుంటా. మళ్ళీ మన సారం మత్త, కమలం మత్త, వీళ్ళందరి కోసం కూడా ప్రార్థన చెయ్యి. మంచి దేవుడు అమ్మా నీ దేవుడు, నేను నమ్ముతున్నానమ్మా. సరే అత్తయ్య. ఈ నగలు పట్టుకెళ్ళు, బీరువాలో పెట్టుకో, అవన్నీ జాగ్రత్త చేసుకో అమ్మా. ఇక నుంచి నువ్వే నా తర్వాత ఇంటికి. అయ్యో ఎంత మోసం చేశాను మా అత్తని. అయ్యో ఎలాగైనా మా పిన్ని దగ్గరికి వెళ్ళిపోవాలి. అయ్యో ఇలాంటి మంచి అత్త నేను కోల్పోకూడదు. అయ్యో 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 అయ్యో. కీర్తన, ఏమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పిన్ని ఏంటి? అయ్యో నేను ఎంత చెడ్డదాన్ని పిన్ని. ఏంటి 3 నెలల్లో చంపాల్సిన అత్తని 2 నెలల్లో చంపేశావా? అయ్యో ఆగన్నా పిన్ని, మీరు భలే మాట్లాడతారు. అయ్యో నేను అసలే నటించాను పిన్ని ఇంతకాలం. ఇప్పుడేమో మా అత్త మంచిగా మారిపోయి నాకు నగలు, ఆస్తి పత్రాలు అన్నీ నా చేతిలో పెట్టింది పిన్ని. అయ్యో అలాంటి అత్తని నేను కోల్పోకూడదు పిన్ని. దయచేసి ఎలాగైనా నా అత్తని బతికించండి. అయ్యో లే లే, పైకి లే కీర్తన, ప్లీజ్ పిన్ని, మా అత్తని బతికించండి పిన్ని. ఏంటి కీర్తన ఏమంటున్నావు? నువ్వే చంపమంటున్నావు, నువ్వే బ్రతికించమంటున్నావు ఏంటి? లేదు పిన్ని, మీరు ఇచ్చిన మందులు వాడితే త్వరగా చనిపోయిద్ది 3 నెలలు అన్నారు కానీ అయ్యో పిన్ని ఇప్పుడు మా అత్తని నేను కోల్పోకూడదు పిన్ని. దయచేసి నాకు ఎలాగలా విరుగుడు చెప్పండి పిన్ని, ప్లీజ్ పిన్ని. సరే సరే ఊరుకో, మీ అత్తకి ఏం కాదు, భయపడకు, ఆమె బ్రతుకుతుంది. సరే పిన్ని. ఎలాగ పిన్ని? మందులు ఇచ్చారుగా పిన్ని చనిపోడా కానీ తొందరగా చచ్చిపోవాలని చెప్పేసి 2 పెద్ద డబ్బాలు అది కూడా తీసిపోసారుగా పిన్ని. పిచ్చిదానా, నేను ఇచ్చిన మందులు మీ ఇద్దరి మధ్యలో ఉన్న ద్వేషము, అసూయ చంపడానికి, ప్రేమ చిగురించడానికి, అంతేగాని చంపడానికి కాదు. నేను కూడా దేవుణ్ణి నమ్మిన బిడ్డనే, నేను ఎలా చేస్తాను అనుకున్నావు అలాంటి పని? అయ్యో పిన్ని ఇప్పుడు ఏం చేయాలి పిన్ని నేను? నువ్వేం భయపడకు, ఆవిడ బ్రతుకుతుంది, నువ్వు సంతోషంగా తిరిగి వెళ్ళొచ్చు. అవునా? ఎలాగైనా వెళ్ళిపోవాలి. సరే పిన్ని ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోయి మా అత్తని క్షమాపణ కోరుకుంటాను పిన్ని. సరే వెళ్ళు. అమ్మో మా అత్త దగ్గరికి తండ్రి, క్షమాపణ ఈ అత్తాకోడల మధ్య మీరు ఇచ్చిన సమాధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యో అత్తయ్య
అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, నేను ఎంత దూరం అమ్మా కీర్తన ఏమైంది నీకు? లే 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 నీ- లే 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 ముందు పైకి లేమ్మా. అత్తయ్య. ఏమైంది కీర్తన? ఇంతకాలం నేను నటించాను అత్తయ్య, నీకు మంచిగా ఉన్నట్లు నేను నటించాను అత్తయ్య, మిమ్మల్ని చంపేయాలని చెప్పి మంచి ప్లాన్ వేసాను అత్తయ్య, దయతో నన్ను క్షమించండి అత్తయ్య. కీర్తన నువ్వు నటించావో ఏమో తెలియదు కానమ్మా, నువ్వు చూపిన ప్రేమకి నేను పడిపోయాను కీర్తన. దేవుడు మన ఇద్దరి మధ్య ప్రేమని ఉంచాడు కాబట్టి ఈ రోజున ఇలా ఉన్నావు. అయ్యో, నిన్ను నన్ను క్షమించడానికి ఏమీ లేదు. నేనే పొరపాటున అర్థం చేసుకోకుండా నిన్ను ఫస్ట్లో ఇబ్బంది పెట్టాను. నువ్వే క్షమించాలమ్మా నన్ను. అయ్యో నన్ను క్షమించండి అత్తయ్య. దీంట్లో క్షమాపణలు ఏం లేవమ్మా. నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, ఆ దేవుడు గొప్ప దేవుడు. నువ్వు చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి నీలో మార్పు వచ్చింది. నువ్వు ఎలా అయితే ప్రార్థన చేసి నాకు నూనె రాసావో ప్రేమతో, నాకు కూడా కాళ్ళ నొప్పులు తగ్గాయి. నీ మీద నాకు ఎటువంటి కక్ష లేదమ్మా. మీరు మంచిగా ఉండండి చాలు. ఓకే అత్తయ్య. మావయ్య గారు రాలేదమ్మా కీర్తన ఇంకా. వస్తున్నారు అత్తయ్య, మావయ్య గారు ఈయన ఇద్దరు వస్తున్నారు అత్తయ్య. రండి రండి రండి. కాంతం ఏంటి నేను చూసేంత నిజమేనా? ఏంటి నీలో ఇంత శాంతమా? అబ్బా ఎంత చూడటానికి ఎంత బాగున్నావు కాంతం ఈరోజు. మీరు పోన్లేండి, పిల్లల ముందు కూడా శాంతంగా ఉన్నప్పుడు శాంతంగానే ఉంటాను. కాంతం ఎప్పుడూ శాంతమే. మీరు మరీ కంగారు పడకండి. మన బిడ్డల్లో మంచిగా మన బిడ్డల మధ్య మన ప్రేమ కనిపిస్తుంది చూడండి. ఏరా మీ ఆవిడ చర్చికి వెళ్తుందంట. మీ ఆవిడ చర్చికి వెళ్తుంది. ఆ చర్చికి మనం అందరం వెళ్దాము. ఏ చర్చికి వెళ్తున్నావు కీర్తన? నేను విజయవాడలో పడమట్లో ఉన్నటువంటి ట్రూలైట్ ఫెలోషిప్కి వెళ్తాను అత్తయ్య. మరి మన కాంతమ్మ అత్తకి శారమ్మ అత్తకి కూడా చెప్పావా? చెప్పాను అత్తయ్య, వాళ్ళు కూడా వస్తా అన్నారు. రేపు క్రిస్మస్ కదమ్మా, అందరం వస్తాము. నువ్వు నమ్మిన దేవుణ్ణే మేము నమ్ముతాము. మేమందరం వస్తాం. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? రండి రండి. మంచి జరిగేటప్పుడు పక్కన ఉండాలి. మీరు అరుచుకున్నప్పుడు శాంతం శాంతం అంటారు. ఇప్పుడు రండి. కాంతం శాంతం శాంతం అంటా ఉంటా. రండి సారమ్మొదిన కమలమ్మొదిన రండి. నా కూతురు కూడా వస్తున్నట్టుంది. రామ్మ. అత్తయ్య, ఇటువంటి దేవుని ప్రేమను మనం కూడా మన ఇతరులకి తెలియచేద్దాము. మరి ఆ ప్రేమను మనకి ఇవ్వడానికి ఆయన పరలోకాన్ని విడిచి ఈ భూమి మీద నరరూపం ఎత్తి మరి మనలో ఉన్నటువంటి అసూయని ద్వేషాన్ని తీసివేశాడు అత్తయ్య. కాబట్టి మనందరం కలిసి దేవుణ్ణి ఎంతో సంతోషంతో ఆయన ప్రేమని మనం పొందుకున్న ఆ ప్రేమని ఇతరులకి పంచిపెడదాం అత్తయ్య. సో ఈ స్కిట్ ద్వారా దేవుని యొక్క ప్రేమను బట్టి మరి ఏ విధంగా మాలో ఉన్నటువంటి ద్వేషాన్ని మరి పోగొట్టామో, అదేవిధంగా దేవుడు మరి తన కృప ద్వారా కొన్ని సందర్భాల్లో అసూయ ద్వేషము ఇటువంటి సందర్భాల్లో దేవుని యొక్క ప్రేమ ద్వారా మాత్రమే ఇతరులని మనం సహించగలము. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ అన్నిటినీ తాళుకొను అని. సో ఆ వాక్యం ద్వారా దేవుడు మరి ఎంతగానో ఆ పరిస్థితులన్నిటినీ మార్చివేసే దేవుడు కనుక మనం కూడా అటువంటి ప్రేమను కలిగి ఉందామని ఈ చిన్న స్కిట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.